హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా అందరికీ కూడా కార్తీక మాసం అలాగే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా మనం ఏంటంటే నాగోల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నామన్నమాట. సో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసి చాలా పెద్ద ఎత్తున చాలా ఘనంగా కూడా పూజలు జరిపిస్తూ ఉన్నారనమాట. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఆ భక్తులతో మాట్లాడదాం. అలాగే కూడా ఈ టెంపుల్ ఎలా ఉంది, ఈ టెంపుల్ యొక్క అంటే ఈ టెంపుల్లో ఏమేమో దేవతలు ఉన్నారు, ఒకసారి లోపలికి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఒకసారి ఇక్కడ లోపలికి రాగానే కూడా మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మాత్రం శ్రీ అభయాంజనేయ స్వామి ఉన్నాడు. సో ఒకసారి ఈ టెంపుల్ లోపలికి వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ అందరూ కూడా భక్తులు ఏంటంటే ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు అన్నమాట ఆంజనేయుడికి. సో తర్వాత ఏంటంటే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా పెద్ద ఎత్తున కూడా చాలామంది భక్తులు విచ్చేసి కూర్చొని వ్రతం చేస్తున్నారనమాట. సో మీరు ఒకసారి ఇక్కడ చూసినట్టయితే చాలామంది ఏంటంటే ఈరోజు ఎలాంటి పనులున్నా కూడా పనులన్నీ పక్కన పెట్టేసి కేవలం ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే ఇక్కడ కూర్చొని ఆరాధిస్తారన్నమాట, దేవుడికి పూజలు చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఏవైతే వీళ్ళు నష్టాల్లో ఉన్నారో, ఏవైతే వీళ్ళు లాస్లో ఉన్నారో ఇవన్నీ కూడా పోయే అవకాశాలు అని చెప్పి కూడా వీళ్ళకు చాలా గట్టి నమ్మకం అన్నమాట. సో ఈ కార్తీక పౌర్ణమి అనే కాదు, ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా వీళ్ళు గుడిలోకి చేరుకొని అలాగే స్పెషల్గా పూజలు కూడా చేస్తూ ఉంటారు అనమాట. సో ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు వీళ్ళు ఏంటంటే ఎవరైతే 365 రోజులు కూడా పూజలు చేయలేకుండా ఉంటారో, సో 365 రోజులు పూజలు చేయలేని వాళ్ళు కూడా ఈ ఒక్కరోజు 365 వత్తులతోటి ఆవు నెయ్యి పోసి వత్తి వెలిగించినట్టయితే 365 రోజులు చేయనటువంటి పుణ్యం కూడా మీకు ఈ రోజు కలుగుతుందని చెప్పి కూడా ఈ భక్తుల నమ్మకం అనమాట. సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో మాట్లాడదాం. భక్తులతో మాట్లాడి ఈరోజు వాళ్ళు ఎందుకు పూజ చేస్తున్నారు, యాక్చువల్గా వాళ్ళకు తెలుసా లేదా, మరి అందరూ ఈరోజు పూజలు చేస్తారు కాబట్టి వాళ్ళు పూజలు నిర్వహిస్తారా ఏంటని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, మీరు ఎట్లా చేస్తారమ్మా పూజలు ఈరోజు కార్తీక పౌర్ణమి కదా? కార్తీక పౌర్ణమి బాగా చేస్తారండి, పూజలు బాగా చేస్తాము, వ్రతాలు చేస్తాం, సత్యనారాయణ వ్రతాలు అన్ని ఒత్తులు పెడతాం, 160 ఒత్తులు ముట్టిస్తాం, బాగా చేస్తాం. మరి ఈ రోజు 365 వత్తులతో వెలిగిస్తారు కదమ్మా, అది ఎందుకు చేస్తారమ్మా అట్లా? మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని. ఇప్పుడు సోమవారం రోజు చేస్తారమ్మా? సోమవారం ముట్టించాం, సోమవారము ముట్టించాం మంచిగా. మంచిగా అందరం మంచిగా ఉండాలి, కుటుంబాలు బాగుండాలి, అన్నిటికీ బాగుండాలని. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో మరి మహిళలు ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు, మీరు గుడికి వెళ్ళడం చేస్తారా లేదంటే ఇంట్లోనే పూజలు చేస్తూ ఉంటారా? ఇంట్లో చేస్తాము, ఇంట్లో చేస్తారు, వీలుని బట్టి గుడికి వెళ్ళడం ఇంట్లో చేయడం. వీలుని బట్టి. ఓకే. సో చూడొచ్చు భక్తులు ఏంటంటే వాళ్ళ వీలుని బట్టి అంటే కొంతమంది గుడికి వెళ్తారు, కొంతమంది ఏంటంటే ఇంట్లోనే వాళ్ళు ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అనమాట. సో మనం ఇంకా ముందుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వేరే భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో వాళ్ళు మరి గుడికి వచ్చారు కదా, పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. నమస్తే అమ్మ, మీరు ఎట్లా చేస్తూ ఉంటారు అమ్మ కార్తీక పౌర్ణమి రోజు స్పెషల్గా పూజలు ఎట్లా చేస్తూ ఉంటారు? ఎట్లా చేస్తాం, మామూలుగానే చేస్తాము, సత్యనారాయణ స్వామి వ్రతము, దీపాలు పెట్టుకుంటాము, నైట్ కళ్యాణం ఉన్నది స్వామిది. సో ఇప్పుడు 365 వత్తులు వెలిగిస్తూ ఉంటారు కదమ్మా చాలా మంది కూడా. సో అది దేనికోసం అంటే 365 కరెక్ట్గా దేనికోసం వెలిగిస్తుంటారమ్మా? ఇప్పుడు ప్రతిరోజు పూజ చేయని వాళ్ళు మామూలుగా అయితే ఈరోజు దీపం పెడితే చాలా మంచిది అని చెప్తారు, అట్లా వెలిగిస్తూ ఉంటారు అనమాట 365 వత్తులు. అంత ప్రతిరోజు చేసినట్టు ఫలితం వస్తుంది అనేసి చాలా మంది చేస్తుంటారు. కొందరు పౌర్ణమి రోజు ప్రత్యేకతగా చేసుకుంటారు. సో మరి ఈ సోమవారం కూడా అందరూ అంటే స్పెషల్గా ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా పూజలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. సో మరి అంటే మీరు గుడికి వెళ్తూ ఉంటారా లేదంటే ఇంట్లోనే చేసుకుంటా ఉంటారమ్మా? ఇంట్లో చేసుకుంటాము, సోమవారం గుడికి కూడా వెళ్తాం అనమాట. అంటే వీలుని బట్టి ఇట్లా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటి స్పెషల్గా పూజలు నిర్వహిస్తూ ఉంటారమ్మా మీరు? మేము రెగ్యులర్గా మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అనమాట, ఇట్లానే చేస్తానే ఉంటాం అనమాట. మీరు ఎక్కడ ఉంటారమ్మా, ఎక్కడి నుండి వచ్చారు, ఇక్కడికి ఏ ప్లేస్ నుండి వచ్చారు మీరు? మేము ఇక్కడ సాయినగర్ దగ్గరలోనే ఉంటాము, రెగ్యులర్గా వస్తుంటాము ఇక్కడ. ఇక్కడ దేవుడి యొక్క మహిమ అనవచ్చు, ఈ టెంపుల్ యొక్క స్పెషల్ అంటే ఏం చెప్తారు? మేము వెంకటేశ్వర స్వామిని బాగా కొలుస్తాము, ఎక్కడ ఏ గుడి అయినా వెంకటేశ్వర స్వామిని మేము కొలుస్తాం అనమాట. ఈ గుడి మాకు దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి వీక్ వస్తుంటాము. హాయ్ అండి, ఎక్కడ నుండి వచ్చారు మీరు? ఏ ఏరియా మీరు? ఎక్కడ నుండి? నాగోల్లోనే ఉంటారా? సో ఈ టెంపుల్కి రెగ్యులర్గా వస్తూ ఉంటారు? ఎట్లా ఉంటుందమ్మా ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడి యొక్క మహిమ అవ్వచ్చు, ఈ టెంపుల్ యొక్క స్పెషల్ అవ్వచ్చు, ఎట్లా అనిపిస్తుంది మీకు?
చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్కి వస్తే. ఈ కార్తీక మాసంలో ఏంటంటే మహిళలు లేడీస్ ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు అండ్ సోమవారం టెంపుల్కి వెళ్ళి స్పెషల్ పూజలు కూడా చేస్తూ ఉంటారు. మీరు ఎట్లా చేస్తారు? టెంపుల్కి వెళ్తారా, ఇంటి దగ్గరనే పూజలు చేస్తారు? టెంపుల్కి వెళ్తాం, ఇంటి దగ్గర పూజ చేస్తాం. రెండు చేస్తారు. ఓకే, సో మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అండ్ మీకు ఈ పూజా కార్యక్రమానికి మొత్తంగా ఎంత టైం పడుతుంది? ఇక్కడికి మేము వచ్చి 9-9:30 కల్లా వచ్చాం. అప్పటి నుంచి పూజలోనే ఉన్నాం. సో మరి అంటే ఇప్పుడు జనరల్గా కొంతమంది ఏంటంటే పూజ చేసేటప్పుడు వాళ్ళు మార్నింగ్ అంటే ఫుడ్ తినకపోవడం కావచ్చు, బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం ఇట్లాంటివన్నీ చేస్తారు. బట్ ఈ రోజు మరి బ్రేక్ఫాస్ట్ చేసి కూడా పూజలు చేయవచ్చా, లేదంటే నిష్ఠతో ఉండి చేయాలి? అది డిపెండ్స్ ఆన్ ఏజ్. పెద్దవాళ్ళైతే ఖచ్చితంగా అంటే వాళ్ళకి షుగర్ అంతా ఉంటుంది కదా, ఒక్కొక్కరి ఇష్టం, పూజ చేయకుండా వాళ్ళ ఇష్టం. అంటే రూల్స్ ఏముండవు, ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేయకుండానే పూజ చేయాలి అట్లా ఏమి? అది రూల్స్ అంటూ ఏం తెలియదండి. ఏజ్ పట్టి వాళ్ళ ఇష్టం. అంటే ఎన్ని సంవత్సరాలుగా ఏంటి మరి కార్తీక మాసంలో ఏంటంటే ప్రతి సోమవారం కూడా స్పెషల్గా పూజలు శివాలయంకి వెళ్ళి చేస్తారు. అండ్ ఈ కార్తీక పౌర్ణమి రోజు అయితే మహిళలు లేడీస్ ఎక్కువగా పూజలు చేస్తారు. ఏంటి దీని విశిష్టత ఏంటంటారు? మీరు ఇట్లాంటి పూజలు చేస్తారంటే ఏం చెప్తారు? మాకు చాలా ఇంట్రెస్ట్, దేవుడి మీద నమ్మకము, అందుకని మనము చేసుకుంటే అన్ని విధాలా మంచి జరుగుతాయని మనము చేస్తున్నాము పూజ. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయాలి, పూజ చేసుకుంటేనే అందరికీ మంచి జరుగుతుంది. మేము దాదాపు నా పెళ్ళి 20 years అవుతుంది. 20 years నుంచి చేస్తున్నాను. నేను ఎక్కడికి పోయినా బాగా చేస్తాను, ఇదే విధంగా చేస్తాను. మీరు పూజ కూడా చూసుకుంటే చాలా స్పెషల్గా చేస్తున్నారు అందరికంటే. ఏం లేదు, స్పెషల్ ఏం లేదు, మామూలుగానే కామన్గానే ఉంది, ఇలానే చేస్తాను ఎప్పుడు. అయితే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే ఉసిరి చెట్టు దగ్గర కానీ లేదంటే తులసి చెట్టు దగ్గర కానీ ఉండి భోజనం చేయాలంటారు. బట్ ఏంటంటే సిటీలో అవన్నీ మనకు వీలు పడవు. మరి ఆ టైంలో ఏం చేస్తారు, మీరు ఎట్లా చేస్తారు? కంపల్సరీగా ఎక్కడో చోట అయితే ఉసిరి చెట్టు కనిపిస్తూనే ఉంటాయి కదండి, వెళ్ళి అక్కడ భోజనం చేయాలి. లేకుంటే కొమ్మ తెచ్చుకొని ఇంట్లో తులసి చెట్లు నాటి మనము పూజ చేసుకుంటే చాలా మంచిది. కళ్యాణం స్వామి విష్ణువు పడుకుంటాడు, ఆయన నిద్ర లేస్తాడు కదా ఆ రోజు ఆయన చేసినప్పుడు, అందుకని చేసుకుంటాము. మనం కంపల్సరీగా చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా మంచిది. ప్రతి సోమవారం రోజు మీరు పూజలు ఎట్లా చేస్తారండి? అండ్ డైలీ రొటీన్ ఎట్లా ఉంటుంది మీది? మాది డైలీ రొటీన్ 4:30కి లేసి 5:30 అంతా బయట పూజ చేసుకొని ఇంట్లో లోపలంతా మళ్ళీ అభిషేకం చేసుకొని లోపల అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. మరి అంటే ఈ రోజు 4 గంటల నుండి 6 గంటల లోపే చేసుకోవాలి పొద్దున అన్నారు. బట్ చాలా మంది మరి లేట్గా వచ్చి 10 గంటలకు అట్లా చేస్తున్నారు. మరి అట్లా టైము ఈవినింగ్ అయిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ టైంలో దీపాలు పెట్టుకోవాలి కాబట్టి మనము చేయలేము బయట. ఇప్పుడు టైం ఉంది కదా, పౌర్ణమి ఈ రోజు ఈవినింగ్ వరకు జరుగుతుంది కాబట్టి మనం కంపల్సరీగా ఈ టైంలోనే చేసేయాలి. ఈవినింగ్ 5 లోపల దీపాలు పెట్టాలి. ఇంట్లో బయట పెట్టాలి కాబట్టి టైం కుదరదు కదా, ఇంట్లో పెట్టాలంటే మళ్ళీ టెంపుల్కి రాలేము కాబట్టి కంపల్సరీగా చేయాలి ఇక్కడ. అందుకని ఏ టైం అయినా కూడా సాయంత్రం 5 లోపల పెట్టేసేయాలి. ఎప్పుడు జరుగుతుంది, ఈ రోజంతా జరుగుతూనే ఉంటుంది కదా. సో ఇప్పుడు స్పెషల్ కార్తీక మాసంలో స్పెషల్ ఈ రోజు ఏంటంటే 365 ఒత్తులు పెడతారు కదా, సో అది ఎందుకు పెడతారు 365? అంటే ఇయర్లీ మనము చెయ్యలేం కదండి, కొంతమంది చెయ్యరు పూజ. ఈ ఇయర్ అంతా మొత్తం చేసేసామనుకో, ఇయర్ 365 days కదా, అందుకని 365 మనము ఒత్తులు పెడితే చాలా మంచిదని అందరికీ ఇయర్ అంతా చేసినట్లు ఫలితం ఉంటుందని పెట్టమంటున్నారు. ఆ ఫలితం ఉంటుందని చేయమంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీలో కొంతమంది టెంపుల్కి రాలేక పూజలు నిర్వహించలేక ఉంటారు. సో వాళ్ళ తరఫున మీరు చేయొచ్చా? చేయొచ్చు, వాళ్ళు మేము కూడా చేయొచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఎన్ని రోజుల నుండి వస్తారు అండ్ ఇక్కడ స్పెషల్గా ఇట్లా పూజలు ఎప్పటి నుండి నిర్వహిస్తూ ఉంటారండి మీరు? గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. ప్రతి కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తున్నాము. మాకు మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. అదే నమ్మకంతో ఇక్కడికి ప్రతి కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడికి వస్తున్నాం. ఇప్పుడు కార్తీక మాసంలో సోమవారం రోజు స్పెషల్, ఆ రోజు గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళి పూజ చేసుకోవాలని అంటూ ఉంటారు. అండ్ కొంతమంది భక్తులు ఏంటంటే ఇంట్లో నుండి కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అనమాట. సో మీరు రెగ్యులర్గా టెంపుల్స్కి విజిట్ చేస్తారా, లేదంటే ఇంట్లో పూజలు కూడా నిర్వహిస్తారా? టెంపుల్కి వస్తాము, ఇంట్లో కూడా పూజ చేస్తాము. కార్తీక మాసంలో సోమవారం అనేది చాలా ప్రత్యేకమైనది. శివాభిషేకాలు కార్తీక మాసంలో సోమవారం రోజు చేస్తే కుటుంబ సభ్యులందరికీ మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకము. సో ఆ నమ్మకంతో ప్రతి సోమవారం కూడా ఇంట్లో అభిషేకం చేస్తాము, గుడిలో కూడా వెళ్ళి శివుని దర్శనం చేసుకుంటాము.
మరి మీరు అంటే మీకు ఎప్పటి నుండి ఇట్లా పూజలు శివుడికి అవ్వచ్చు కార్తీక మాసంలో అవ్వచ్చు ఎట్లా చేస్తుంటారండి? జనరల్గా అబ్బాయిలు ఏంటంటే కార్తీక మాసం అయినా ఏదైనా కూడా పట్టించుకోకుండా నాన్ వెజ్ తినడం కావచ్చు, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో మీరు మరి స్పెషల్గా నిష్టగా ఉండి ఎన్నేళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు మీరు? నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రతి కార్తీక మాసంలో సోమవారం నాడు ఉపవాసం ఉంటాను. అలాగే కార్తీక పౌర్ణమి రోజు కూడా ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి మళ్ళీ పూజ చేసుకున్నాకనే భోజన కార్యక్రమాలు చేస్తాము. గత 30 సంవత్సరాల నుంచి కూడా నేను దేవుని ధ్యానించడం, పూజలు చేయడం అనేది చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ నాగోల్లో వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్పెషాలిటీ అవ్వచ్చు, ఈ దేవుడి మహిమ అవ్వచ్చు అంటే ఏం చెప్తారండి మీరు? అంటే గత 10 సంవత్సరాలుగా ఈ టెంపుల్కి వస్తున్నా అన్నారు కదా. అదే స్వామివారి మీద నమ్మకంతో మనం ఏ పూజ చేసినా కూడా మన కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. అదే నమ్మకంతో గత 10 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. మీరు కార్తీక మాసం రోజు స్పెషల్గా పూజలు మీరు ఎట్లా చేస్తుంటారండి? అంటే నార్మల్గానే చేసుకుంటాం, అందరు ఎట్లా చేసుకుంటారు అట్లనే. అవునా? ఓకే. ఈ కార్తీక మాసంలో సోమవారం కూడా చాలా స్పెషల్ అంటారు కదా, ప్రతి సోమవారం. ఓకే. మీరు అంటే టెంపుల్కి వెళ్ళి పూజలు నిర్వహిస్తూ ఉంటారా లేదంటే ఇంట్లోనే? లేదు, టెంపుల్కి వెళ్తాము, టెంపుల్కి వెళ్తారు. దీపదానం చేసేసి దీపారాధన చేయాలంటారు. అవును, ఒత్తులు ముట్టించుకుంటాము. 365 ఒత్తులు ముట్టించుకుంటాం. అంటే ఇయర్ వైజ్ ముట్టించుకోకుండా రోజుకొక ఒత్తు అన్నట్టు 365 డేస్ ఒత్తులు అది పెట్టుకొని ముట్టించుకుంటాం అనమాట. అంటే అన్ని రోజులు ముట్టించుకున్న లెక్కకు వస్తుంది అని చెప్పేసి ఏదన్నా ఒక రోజు మండే అయినా సరే, కార్తీక పౌర్ణమి, ఏకాదశి అన్ని ఇంపార్టెంట్ డేస్. డైలీ ఏదన్నా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కార్తీక మాసం. ఒకటి అనేది కాదు, 30 డేస్ అంతా కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ 365 ముట్టిస్తే ఏంటంటే ఇయర్ మొత్తం మనం పెట్టుకున్న లెక్కకే వస్తుంది అనమాట. ఇప్పుడు చాలా మంది చాలా బిజీగా ఉంటారు. సో ఈ ఒక్కటి అట్లా పెట్టుకున్నా కానీ ఇయర్ వైజ్ మొత్తం పెట్టుకున్న లెక్కకు వస్తుంది అని చెప్పేసి పెడతారు. సో నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు అంటే మన ఫ్యామిలీలో కూడా పూజలకి అవ్వచ్చు, టెంపుల్కి రాని వాళ్ళు ఉంటారు కదా. సో మీ పిల్లలు అవ్వచ్చు, అంటే వాళ్ళ ప్లేస్లో మీరు అంటించవచ్చా 365 వాళ్ళే కూడా? లేదు, అది ఇంట్లో ముట్టించుకోవచ్చు. ఇంట్లో తులసమ్మ దగ్గర ముట్టించుకోవాలి. వీలు పడిన వాళ్ళు ఇంకా టెంపుల్కి కూడా వచ్చి ముట్టించుకుంటారు అనమాట. సో ఈ దీపారాధన అంటే చేసే ముందు ఈ 365 ఒత్తులు అంటిస్తాం కదా, దానికంటే ముందు అంటే అది పూజ చేసేంత వరకు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండాలా, అట్లా ఏమైనా ఉంటాయా రూల్స్? మార్నింగ్ ఎవరు వీలు బట్టి వాళ్ళు మార్నింగే దీపం పెడతాం కదా. సో పొద్దున్నే దీపం పెట్టేసుకోవచ్చు, ఒత్తులు కూడా ముట్టించేసుకోవచ్చు, తులసమ్మ దగ్గర ముట్టించేసుకొని వెళ్ళిపోవచ్చు. వాళ్ళు స్కూల్స్కి వెళ్ళవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మనకు వీలు పడిన వాళ్ళు గుడికి రావాలి, అంతే. అట్లా ఏమి ఉండదు. మార్నింగ్ ముట్టించుకునేది విష్ణుమూర్తికి ముట్టించుకుంటారు. సూర్యోదయం అయిన తర్వాత వచ్చేది శంకరుడికి ముట్టించుకుంటారు. ఈ రోజు స్పెషల్గా పూజలు ఎలా చేస్తుంటారండి? ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, స్పెషల్ అంటే సత్యనారాయణ స్వామి వ్రతం, తర్వాత సుదర్శనం అయింది ఇక్కడ. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. మళ్ళీ సండే రోజు సంకటహార చతుర్థి ఉంది, ఆ రోజు కూడా హోమం జరుగుతుంది. ఈ గుడిలో అన్ని చాలా ప్రాముఖ్యంగా చాలా బాగా చేస్తారు. మీరు ప్రతి సోమవారం పూజలు స్పెషల్గా ఎలా చేస్తుంటారండి? అంటే ప్రతి సోమవారం నాకు కుదిరినప్పుడల్లా వస్తుంటాను గుడికి. చాలా బాగా అవుతుంది ఇక్కడ మాత్రం. ఈశ్వరుని కూడా చాలా మంచిగా అభిషేకం రోజు మార్నింగ్ 6 o'clock జరుగుతుంది, ప్రతిరోజు జరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది. వినాయకుడికి ప్రతి సంకట చతుర్థికి హోమం జరుగుతుంది. ఆంజనేయ స్వామికి ప్రతి పౌర్ణమికి హోమం జరుగుతుంది. ఇక్కడ అన్ని ప్రాముఖ్యత బాగుంది. మీరు వత్తులు వెలిగించారా అండి? వెలిగించాను, ఏకాదశి రోజే వెలిగించాను. సో మొత్తంగా ఇది ఏంటంటే భక్తులు తమ దగ్గరలోని శివాలయానికి అవ్వచ్చు, వేరే ఇతర గుడ్లకైనా కూడా వెళ్ళి ఏంటంటే శివుణ్ణి ఆరాధిస్తూ 365 ఒత్తులతో ఈ దేవునికి ఈరోజు ఒత్తులు వెలిగిస్తారనమాట. సో దీనివల్ల ఏంటంటే 365 రోజులు ఎవరైతే డివోటీస్ ఉంటారు కదా, వాళ్ళు పూజ చేయలేక ఇబ్బందుల్లో వాళ్ళ పరుగులు తీస్తూ ఉంటారు కదా. సో ఏంటంటే ఈరోజు ఆ 365 ఒత్తులతోటి ఆవు నెయ్యిలో వేసి వెలిగించినట్టయితే ఇన్ని రోజుల ఏదైతే పుణ్యం అవ్వచ్చు ఇవన్నీ కూడా కలుగుతాయని చెప్పి వీళ్ళు నమ్ముతూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఈ పూజలు నిర్వహించడం మాత్రం మర్చిపోకండి. సో ఈ కార్తీక మాసం అనేది కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి చాలా రోజులు అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ 2వ సోమవారం కూడా అయిపోయింది. సో ఖచ్చితంగా కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంకి వెళ్ళండి. ఒకవేళ టెంపుల్కి వెళ్ళలేని భక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ ఇంట్లోనే మీ దేవుడి దగ్గర 365 ఒత్తులు వెలిగించడం మాత్రం మర్చిపోకండి.